హాయ్ అండి, ఈరోజు మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే గంగబాయల పప్పు చేస్తున్నా. అది ఎలా చేయాలో ఏమేమి కావాలో చూపిస్తా పదండి. గంగబాయల పప్పుకు 4 కట్టలు గంగబాయల కూర తీసుకున్నాండి. కడిగి చిన్న కట్ చేసి పెట్టాను. 1 గిలాసు కందిపప్పు అండి. ఇది శుభ్రంగా కడిగి తీసుకొస్తాను. కందిపప్పు శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. ఆ చిన్న గ్లాసుతో 2 గ్లాసులు నీళ్లు పోసాను. కడిగి పెట్టుకున్న గంగబాయల కూర ఇలా వేసుకోవాలండి. ఈ గంగబాయల పప్పు చాలా బాగుంటుందండి. మనకి ఎండాకాలంలో దొరుకుతుంది గంగబాయల కూర. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాండి. ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. గంగబాయల కూర కొద్దిగా పులుపు ఉంటుందండి, అందుకే కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇందులో కొద్దిగా పసుపు, ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె కూడా వేసుకోవాలండి, తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకుందామండి. విజిల్ పెట్టేస్తాం. ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టేస్తాం. స్టవ్ ముట్టించేసుకుందామండి. పప్పు కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్ వస్తే చాలండి. 3 విజిల్ వచ్చినాయండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాం. పప్పు ఉడికిందేమో చూద్దామండి. మంచిగా ఉడికిపోయిందండి. కొద్దిగా ఇట్లా మెదిపి కొంచెం కారం వేసుకుందామండి. ఇలా 2 వేస్తున్నా. దీన్ని మంచిగా ఇలా రుబ్బుకొని తాలింపు వేయడమే. పప్పు ఉడకడమే ఆలస్యం అండి. ఉడికిన వెంటనే మనం తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో తినేస్తే ఆహా. ఈ పప్పు మనం తాలింపు వేసుకుందాం పదండి. గంట వేడెక్కిందండి. 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మెంతులండి, 10 గాల ఎల్లిపాయ రెమ్మలండి, కచ్చపిచ్చ దంచేసాను. 2 ఎండుమిరపకాయలండి చించేసుకున్నాను. ఎల్లిపాయల వాసన చూడండి ఎంత కమ్మగా వస్తుందో. ఇంకా స్టవ్ బంద్ చేసుకుందామండి. ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఈ పప్పులో పోసేసుకోవాలండి. తాలింపు బాగా కమ్మగా ఉందండి, కమ్మటి వాసన వస్తుంది. ఇంతేంటండి గంగబాయల పప్పు. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.